గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆ, ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా లిక్కర్ స్కామ్ అని గొగ్గోలు పెట్టేశారు. అక్కడ ఏదో రాష్ట్రాన్ని దోసేస్తున్నారు, ఇది అది అని చెప్పి చాలా హడావుడి చేశారు. సరే, వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. ఆ లిక్కర్ స్కామ్ లో ఎవరన్నా పట్టుకుంటారు ఏది అనుకుంటే మాత్రం ఇప్పుడు దాకా కూడా ఎవరు ఏదో చిన్న చిన్న చేపలను పట్టుకున్నారు తప్ప ఇప్పుడు దాకా పెద్ద చేపలను ఏది పట్టుకున్నట్టయితే ఎక్కడ కనపడలా. కానీ త్వరలోనే ఒక పెద్ద చేపను పట్టుకోబోతున్నారు అంటున్నారు. ఎంత మటుకు నిజం సార్ ఇది? గత 2 రోజులుగా జరుగుతున్న ప్రచారమే గదండీ ఇది. ఇప్పుడు సిట్టు బయట పెట్టిన ఆధారాల ప్రకారంగా ఒక ఎమ్మెల్యే, ఎంపీ స్థానంలో పోటీ చేసిన వ్యక్తికి, ఒక కొత్తగా ఎమ్మెల్యే పోటీ చేసిన వ్యక్తికి వచ్చిన డబ్బుల గురించని. ఇప్పుడు ఈ రోజున అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఆయన ఆ ఎంపీగా పోటీ చేసిన ఆ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వాళ్ళ అబ్బాయి మోహిత్ రెడ్డి అని ఆ, సిట్టు దగ్గర ఉన్న ఆధారాలు దొరికాయి అనేది. ఎందుకంటే ఈ భాస్కర్ రెడ్డికి సంబంధించిన గన్మెన్ని డ్రైవర్ని కానీ, రాజ్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్లని కానీ, ఈ ఈ మోహిత్ రెడ్డికి సంబంధించిన డ్రైవర్లని కానీ సిట్టు విచారణ చేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా మరి నోటీసులు ఇచ్చారు. ఈ ఇదేంటి లిక్కర్ స్కామ్ లో వచ్చిన ఈ డబ్బుని ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అని. ఈయన ఒంగోలులో పోటీ చేశాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ స్థానానికి. ఆ ఎంపీ స్థానంలో పోటీ చేశారు అంటే ఈయనకే వచ్చింది అంటే ఏంది దాని అర్థం? ఆ ఒంగోలు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ, ఎమ్మెల్యే నియోజకవర్గాల్లోని డబ్బులు ఖర్చు పెట్టారండి. దాంతో పాటుగా చంద్రగిరిలో మోహిత్ రెడ్డి పోటీ చేశాడు, అక్కడ ఖర్చు పెట్టారండి. గన్మెన్ని, ఈ డ్రైవర్ని. శివాజీ సినిమాలో ఇట్లానే ఉంటది. శివాజీ ఏం చేస్తాడు, చార్టెడ్ అకౌంటెంట్ని, డ్రైవర్లని పిలిచి ఓ మీటింగ్ పెడతాడు. ఉహు. ఆ మీటింగ్ లో మీరు మీ అధికారి, మీ యజమాని ఏం చేస్తున్నాడో అవన్నీ మీకే తెలుస్తాయి. కాబట్టి మీరు అవన్నీ బయటకు పెట్టారంటే మీ యజమాని దగ్గర ఉన్న నల్లధనం అంతా బయటకు తీద్దాం అని అంటే దాని మీద ఒక ఇష్యూ కూడా జరిగింది. డ్రైవరు వీళ్ళు అందరు కలిసి ఉంటారు. ఆ తర్వాత ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేయండి అంటే అక్కడ మంచి లవ్ పట్టు సౌండ్ సిస్టమ్ పెట్టి ఎగరేస్తారు గాల్లోకి. ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఆ రకంగా సిట్ కూడా ఏం చేసింది, గన్మెన్ని, డ్రైవర్ని. ఎందుకంటే యాక్చువల్ గా ఎలక్షన్ టైంలో ఒక 8 కోట్ల రూపాయలు పోలీసులకు దొరికాయి. అందులో పట్టుబడిన ఆ డ్రైవరు, ఆ గన్మ్యాన్ వీళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళే ఈ ఇప్పుడు ఈ సిట్టు విచారణ చేసిన వీళ్ళు కూడా. అప్పుడు తెచ్చిన డబ్బులు ఏంటయ్యా అంటే రెడ్డి దగ్గర నుంచి ఈ డ్రైవరు, ఈ గన్మెన్లు తెచ్చిన డబ్బు ఎవరి కోసం తెచ్చారనే దాని మీద జరిస్తే ఈ రోజు చెవిరెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు లిక్కర్ బాధితులు మా కుటుంబంలోనే ఉన్నారు. మేము ఆ లిక్కర్కి బలైపోయిన కుటుంబాల్లో మాది కూడా ఒకటి. తాగి తాగి మా ఇంట్లో ఇట్లాగ జరిగింది కాబట్టి ఆ డబ్బు నేను ముట్టుకుంటానా అని ఆ, ఒక బేదరుపులు కూడా అరిచాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఏం చెబుతాను చెప్పండి. ఉహు. అన్నిటికీ మించిన మత్తు అధికారం అని వెనకటి వేరే ఒక పెద్ద మహాకవి చెప్పారు. అన్నిటికీ మించింది అధికారమే మత్తు. గంజాయి కూడా ఆ మత్తు ఇవ్వలేదని. గంజాయి, చరస్ కానీ ఇట్లాంటి మాదక ద్రవ్యాలు ఏవి ఆ మత్తు ఇవ్వలేవు. ఈ లిక్కర్ కానీ లేకపోతే సిగరెట్ కానీ అధికారం ఇచ్చే మత్తు వేరే. అందుకోసమే అందరూ తెగ ప్రాకులాడుతుంటారు దానికోసమే. మరి దాని ముందు ఈయన తలొగ్గాడేమో ఎవడికి తెలుసు. కాకపోతే లిక్కర్ డబ్బులు కాదని ఏమన్నా చెప్పారేమో. యాక్చువల్ గా ఏంటి, ఇప్పుడు వీళ్ళందరూ ఎన్నికల ముందు ఇదిగో మేము ఎంత ఖర్చు పెడతాం అనేది పార్టీ దగ్గర బ్యాంక్ చేస్తారు. ఎలక్షన్ ముందు ఈ అభ్యర్థులందరూ బ్యాంక్ చేస్తారు. అలా బ్యాంక్ చేపించాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు. ఆ చేపించిన డబ్బు అంతా తట్టు పెట్టుకుని లిక్కర్లో వచ్చిన డబ్బు ఇటు పట్టాడేమో, నెట్టాడేమో ఎవరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి, రెడ్డి డ్రైవరు, ఈ మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డ్రైవరు, గన్మెన్ మోహిత్ రెడ్డి డ్రైవరు వీళ్ళందరూ కలిసి మరి సిట్టు ముందు చెప్పిన నిజాలే ఇవన్నీ మేము తెచ్చామని. అందుకు ప్రూఫ్ గా 8 కోట్ల రూపాయలు పట్టుబడి కూడా దొరికింది. ఆ రోజు మరి ఎలక్షన్ కమిషన్ ఏం పెద్ద సీరియస్ గా తీసుకోలేదా? ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు వేరు కదా. అప్పుడున్న డీజీపీ వేరు, అప్పుడున్న సిఎస్ వేరు, కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి,
సిఎస్ గా పనిచేసిన జవహర్ రెడ్డి, వీళ్ళందరూ కదా. వీళ్ళందరూ మూలాన వేరే ఏమన్నా జరిగినాయో తెలియదు. మొత్తానికైతే ఇందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేయబోతున్నారు అనేది బాగా ప్రబలంగా విస్తృతంగా వచ్చేసింది. ఎందుకంటే ఇందులో గోవిందప్ప బాలాజీ గాని, ధనుంజయ రెడ్డి గాని, కృష్ణమోహన్ రెడ్డి గాని, రాజకసి రెడ్డి గాని, సజ్జల శ్రీధర్ రెడ్డి గాని, చాణక్య గాని ఇత్యాదులు అరెస్ట్ అయ్యారు తప్ప ఇది జగన్మోహన్ రెడ్డి వైపుగా ట్రావెల్ చేసే దిశగా ఏంది ముందడుగు పడలా. ముందడుగు ప్రారంభం ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తోటి చేసి తర్వాత మిథున్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి అని. కాకపోతే ఇప్పుడు మనకున్న సమాచారం అయితే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశం పర్సనల్ గా అందరికి లోపల ఉంది. తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ఉంది. అధినాయకుడి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడికి ఉండొచ్చు, లోకేష్ కి ఉండొచ్చు. అదే. కానీ మనం చేసి దీన్ని కక్ష సాధింపు కింద మార్చబడి మనం వ్యతిరేకతను ఫేస్ చేయకుండా ఉండాలి అనే ఒక ఉద్దేశం అయితే మరి ఇప్పుడు టీడీపీలో ఉన్న ఈ అధినాయకత్వంలో ఉంది. అందుకని వీళ్ళేమనుకుంటున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈడీఓ సిబిఐఓ వచ్చి అరెస్ట్ చేస్తే బాగుండని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డిని అనవసరంగా ఎందుకు మన కాని పనిని మనం అరెస్ట్ చేసి దాన్ని మన మీద పెట్టుకోవటం ఎందుకు అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు. దాంతో పాటుగా గతంలో జగన్మోహన్ రెడ్డితో ఉన్న అనుబంధం కూడా తెలుసు కదా. అదే అంటే అతనితోటి కేవలం ఈ ఇవన్నీ చెప్పండి. చూస్తే ఇవన్నీ చూస్తే సార్, అంటే వీళ్ళకి సమాజ శ్రేయస్సు లేకపోతే అవినీతి మీద యుద్ధము ఇవన్నీ కూడా జస్ట్ ఎలక్షన్ల కోసం చెప్పుకునే ప్రచారాలు తప్ప నిజంగా వీళ్ళు పాటించే దాంట్లో మాత్రం ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనపట్ల. పొద్దున్న లెగిస్తే ఎక్కడ మోడీ పొద్దున్న లెగిస్తే మోడీ ఏమంటాడు, అవినీతి రహిత సమాజం కావాలి, అవినీతి ఎక్కడ చేసినా స్కామ్లు ఎక్కడ చేసినా నేను ఊరుకోను అంటాడు. అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ మీద ఎంత ఎత్తున లేచాడో మనం చూసాం. కానీ ఆయన సొంత మిత్రుడు, ఆయన తమ్ముడు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కాము, ఇన్ని కోట్ల స్కాము, దీన్ని మాత్రం ఇది మీ రాష్ట్ర సమస్య మీరు చూసుకోండి అంటాడు. అదే సిబిఐ దగ్గర ఉన్న పాత అవినీతి కేసులు మాత్రం దాని దాని సిస్టంలో అది వెళ్తా ఉంటే పూడ్చికడుగుతారు. దాన్ని మేము కెలకం అంటారు. ఇక్కడ అదే చంద్రబాబు నాయుడు గారేమో యాక్చువల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని మళ్ళీ పిటిషన్ వేసుకోవాలండి, సిబిఐ వెళ్ళాలి. "ఉహుం, ఆయన ఈ బయట ఉండి ఆయన కేసును ముందు కదలనీయకుండా చేస్తున్నాడని చెప్పి వెళ్ళరు. అలా ఈడీ కూడా వెళ్ళదు. అసలు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేసింది ఈడీ కదా. ఉహుం, ఇప్పుడు ఇక్కడికి వచ్చి మనీ లాండరింగ్ జరిగిందనే దాని మీద సమాచారం అంతా మాకేందని తెప్పించుకుంటుంది ఈడీ. అసలు ఈడీ మీద ఇంకొక కొత్త అనుమానాలు కూడా ఉన్నాయి ప్రజల్లో. చాలా మంది కామెంట్ రూపంలో నన్ను ఇప్పటికీ అడుగుతానే ఉంటారు. ఈడీ వచ్చి ఈ కేసులో ఉన్న వివరాలన్నీ తీసుకుంటోంది జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటానికా కాపాడటానికా, కాపాడటానికి వీలున్న అంశాలు ఏమిటి అనేది వాళ్ళు దాన్ని ఏమంటారు, మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాత ఎక్కడ అవకాశం దొరుకుతుందో అది జగన్మోహన్ రెడ్డికి చెబుతారని చాలా మంది ప్రజలు ఈ రోజుకి అడుగుతుంటారు నన్ను. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ వేళల్లో నుంచి కామెంట్ రూపంలోను వాట్సాప్ లోను అందరూ అడిగే క్వశ్చన్ అదే. జగన్మోహన్ రెడ్డిని కాపాడేది నరేంద్ర మోడీ అనే ప్రబలంగా ఉంది ఇంకా ప్రజల్లో. అది చూస్తుంటే కూడా అదే కనిపిస్తుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా యాక్చువల్ గా ఇప్పుడు నేను చెప్పిన దానికి ఏమాత్రం తీసిపోదండి. ఆయన ఏం చెప్పాడు ఒక మాట, నన్ను అరెస్ట్ చేసినందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం కాదు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితమైన ఆధారాలు ఇవన్నీ కావాలి అని. ఆధారాలు అన్ని దొరికిన తర్వాత అరెస్ట్ అనేది ఏ కేసులోనూ జరగదు. ఉహుం." ఇప్పుడు సిబిఐ గాని ఈడీ గాని ఇన్ని కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టిన తర్వాతనే మొత్తం సంపాదించింది. ఆధారాలు అన్ని సంపాదించిన తర్వాతే చేద్దామంటే లడ్డూ కేసు ఎక్కడ ఆగిపోయిందో మనం చూసాంగా, కల్తీ నెయ్యి. ఉహుం. అది జరిగే పని కాదు. ప్రాథమిక ఆధారాలతోటి ముందు అరెస్ట్ చేస్తారు, ఆ తర్వాత ఛార్జ్ షీట్ లో కానీ ఇంకో దాంట్లో కానీ కావాల్సిన వ్యవహారాలు మొత్తం తీసుకొస్తారు. అసలు మొన్న కృష్ణమోహన్ రెడ్డికి కానీ, ధనుంజయ రెడ్డికి కానీ, గోవిందప్ప బాలాజీకి కానీ బెయిల్ కోర్టులోనే నిరాకరించబడింది. ముందస్తు బెయిల్కి వెళ్ళిన దాంట్లో నిరాకరించబడింది ఏంటంటే కొంత ప్రాథమిక సమాచారం కోర్టుకు కూడా ఇచ్చారు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అనేది. కాకపోతే ఈ రూటింగ్ అంతా ఈ మనీ రూట్ అయ్యి మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది
అని అనే దానికి మాత్రం ఆధారం దొరకదు. దాని వెనక రాజకీయ కారణాలు చాలా ఉన్నాయి. దీనికోసమనే మరి అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడు ఒక అరగంట పాటు ఈ కేసు గురించి వివరాలన్నీ చెప్పినా కూడా సెంట్రల్ లో ఏమాత్రం కదలిక రాదు. ఈడీ ఏం దూకుడుగా రాదు. రాజకేశ్ రెడ్డినో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని 4 మాటలు ప్రశ్నిస్తారు తప్ప దాంట్లోకి ఏం రాదు. అదే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు సిబిఐ ఆ రోజున మన జాయింట్ డైరెక్టర్ గా మన లక్ష్మీనారాయణ ఉన్నారు కదా, జేడి అవును. లక్ష్మీనారాయణ. ఉహుం. ఆ, ఆయన అడగండి, ఆ రోజున అరెస్ట్ చేసినప్పుడు ఎన్ని ఆధారాలు ఉన్నాయో. అరెస్ట్ చేసి లోపల పెట్టిన తర్వాత మొత్తం దొరుకుతాయండి. అసలు వ్యక్తిని బయట పెడితే ఏం దొరకనివ్వడు. ఇప్పుడు కల్తీ నెయ్యిలో కూడా ఏం జరిగింది? ఈ బోలే బాబా దీన్ని వీళ్ళందరూ ఉన్నారు అని చిట్టు కొన్ని చేస్తూ కొంతమందిని ఒకళ్ళని అప్రూవర్ గా మార్చడానికి జడ్జి ముందు వాంగ్మూలం ఇవ్వడానికి ఒక వ్యక్తిని పిలిపిస్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడిని కిడ్నాప్ చేసి బెదిరించి తీసుకెళ్లి చెన్నై ఎయిర్పోర్ట్ లో వేరే ఫ్లైట్ ఎక్కి చెన్నైకి పంపించి ఇంకా ఈ కేసుని గందరగోళం చేయటానికి లేదు, అతని పేరు మీద హైకోర్టులో వేరెవరో వెళ్ళి ఎగనెస్ట్ గా కేసు వేశారు. నాకేం తెలియదు బాబోయ్ అంటాడు అతను మళ్ళీ. ఇలాంటి జిమ్మిక్కులు గిమ్మిక్కులు అన్ని జరుగుతాయి వీళ్ళందరూ బయట ఉంటే. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం భలే పట్టుకుంటాడు సార్, బోలే బాబా, డేరా బాబా ఇలాంటి వాళ్ళు అందరినీ తీసుకొచ్చి. ఇదేంటంటే ఏంటంటేనండి, ఇది మనకి తెలియని కూడా తెలియదు. ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉంటాం. ఉమ్, ఇది వేరే అండర్ గ్రౌండ్. ఉమ్, అందుకే నేను చూసారా వీళ్ళందరినీ అండర్ వరల్డ్ అంటారు. ఉమ్, అండర్ వరల్డ్ డాన్స్. ఉమ్. వీఆర్ అబౌవ్ ద వరల్డ్. అదే. ఆ, భూమి మీద ఉంటాం, వీళ్ళందరూ ఉమ్, భూమి కింద ఉంటారు. అండర్ వరల్డ్ మొత్తం చాప కింద నీరులాగా బాగా విస్తరించి ఉంటారు. అవి మనకి ఎలా తెలుస్తాయి? సభ్య సమాజంలో ఉండే వాళ్ళకి ఉమ్, వాళ్ళకి తెలుస్తాయి. ఎత్తాంటి బయటపడినప్పుడు అవన్నీ ఏంటంటే విచిత్రంగా ఉంటది మనకి పేర్లు. ఉమ్, అదే దీంతో పాటు కూడా చూడండి, అదాని ఈ ఈ సెకీ ద్వారా చేసుకున్న ఒప్పందంలో 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడని ఎక్కడో కేసు పడినా ఇక్కడ మాత్రం ఏ కదలిక రాదు. ఉమ్. ఎందుకు? మళ్ళీ అందులో అదాని ఇంక్లూడ్ అయి ఉన్నాడని. ఎన్ని అదే. వందల లింకులు ఉన్నాయో చెప్పండి. మొన్న ఆర్సీబీ గెలిచిన సందర్భంగా విజయ్ మాల్యా కూడా ఏదో ఒకటి ఇస్తా, మొన్ననే ఆయన కూడా చెప్పాడు, నేను అరుణ్ జైట్లీకి చెప్పిన తరువాతనే నేను బ్రిటన్ పారిపోయి వచ్చాను అని మొన్న కూడా చెప్పాడు ఉమ్, విజయ్ మాల్యా. అవును. ఎందుకంటే ఫస్ట్ కింగ్ ఫిషర్ ఇవన్నీ మెయింటైన్, ఆర్సీబీ ఇవన్నీ మెయింటైన్ చేసింది అతనే కదా. ఉమ్, మొన్న గెలిచిన సందర్భంగా అతను కూడా ఏదో మాట్లాడదా, అసలు నేను ఇక్కడ పారిపోయి వచ్చే ముందు నేను అరుణ్ జైట్లీకి చెప్పే వచ్చానని చెప్పాడు. ఏదండి ఇదే మోడీ గారు సాధించిన ఘనత? నీరవ్ మోడీని కానీ, లలిత్ మోడీని కానీ, లేకపోతే విజయ్ మాల్యాని కానీ, దేశం దాటిపోయిన వాళ్ళను ఒక్కళ్ళని దేశం రాలేకపోయామండి మనం ఈ రోజుకి. స్విస్ బ్యాంక్ లో ఉన్న నల్ల డబ్బు మొత్తాన్ని తీసుకొచ్చి అందరి ఖాతాల్లో వేస్తాను, అందరు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేసి పెట్టుకోండి, మీ అందరి దాంట్లో 10 లక్షలు పడతాయని చెప్పాడు నరేంద్ర మోడీ. ఈ రోజు అబద్ధం చెప్పొచ్చు, ఆ రోజు చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది? నల్ల డబ్బు ఈ మొత్తం సముద్రంలో పారేసుకోవాల్సి వస్తుంది నేను చేసే పనికి, 1000 రూపాయల నోటు రద్దు చేశాను చూడు అని అంటే అప్పుడున్న 1500 నోట్లు రద్దు చేశాడండి. ఉమ్, తర్వాత ఏం చేశాడు? ఒక కొత్త 500 నోట్లను 2000 రూపాయల నోటు తెచ్చాడు. అసలు ఉమ్, 10,000 తీసుకురావాల్సింది ఇంకా బాగుండేది. పెద్ద నోట్లు రద్దు చేసి ఇంకా పెద్ద నోటు తేటం ఏంటండి? ఉమ్. ఇంకా దాచుకోవటానికి వీలుగా. అప్పుడే కదా అసలు ఎంత జరిగింది? 2000 రూపాయల నోటు కోసం బ్యాంకులో 2000 నోటు ఇస్తారంట అని లైన్ లో 2 గంటలు 3 గంటలు మనందరం నుంచొని తెచ్చుకుంటుంటే చెన్నైలోను గుజరాత్ లోను ఒక్కొక్కళ్ళ దగ్గర కట్టలు కట్టలు బండిల్స్ బండిల్స్ లారీలు వాళ్ళ ఇంటికి తోలేశారు కదా 2000 రూపాయల నోట్లు. అవును. అతను తర్వాత మన టిటిడి బోర్డులో మెంబర్ కూడా అయినట్టున్నాడు. అవును. టీటీడీ బోర్డులో అంటే అప్పుడు ఆ వైఎస్ఆర్సీపీలో అయ్యాడు, తెలుగుదేశంలో అయ్యాడు, వైఎస్ఆర్సీపీలో కూడా తెలుగుదేశంలో అయ్యాడు. అవుతారు, వైఎస్ఆర్సీపీలో అవుతారు. ఉమ్, ఇది. కావాలంటే దీన్ని ఇప్పుడు ఏదో మరి ఆ, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వానికి అండర్టేక్ చేద్దాం అన్నట్టుగా కొంత ఏదో ప్రయత్నం జరుగుతుంది టీటీడీ. ఉమ్, అక్కడికి వెళ్ళినా కూడా అవుతాడు.
అదే అలా అలాగే అప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కూతురు పెళ్లి కూడా అందరూ అవును. బ్యాన్లు అయ్యి రోడ్లెమ్మట మనం రూపాయి కోసం రూపాయల కోసం తిరుగుతూ ఉంటుంటే కొన్ని లక్షల కోట్లు పెట్టి గాలి జనార్దన్ రెడ్డి కూతురు బంగారం పెళ్లి కొట్టు. చేశాడు. ఉమ్, యా. కుమ్మరిచ్చి మరీ చేశాడు పెళ్లి. అవును. అవును. యా. యా, చూద్దాం సార్. ఈ ఈ కొత్త చేప ఎప్పుడు చిక్కుద్దో, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చూద్దాం దీన్ని. ఇలాగే సాగదీస్తూ ఉంటారో మళ్ళీ ఎలక్షన్స్ దాకా, లేకపోతే దానికి ఒక కంక్లూజన్ ఇస్తారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ అవును. అండి. థ్యాంక్ యూ.